ఆ రోజు ట్రైన్‌కి రామ్మూర్తి గారు, సుందరమ్మ ఇద్దరూ కూతురింటికొచ్చారు. కూతుర్ని చూసి చాలా రోజులైందని 4 రోజులు ఉండి వెళదామని వచ్చారు. తల్లిదండ్రుల రాకకు శాంత చాలా సంతోషించింది. అర్జున్‌రావు కూడా సంతోషించాడు. బాబు తాతగారి దగ్గర, అమ్మమ్మ దగ్గర కూర్చుని కబుర్లు చెప్పసాగాడు. మనవడి మాటలకు వాళ్ళు మురిసిపోయేవారు. ఒకరోజు రామ్మూర్తి గారు బాబుని దగ్గర కూర్చోబెట్టుకుని కబుర్లు చెప్పించుకుంటున్నారు. బాబు తమ స్కూలు కబుర్లు చెబుతున్నాడు. నిన్న చెప్పావే, ఆ పద్యం మళ్ళీ చెప్పు వింటాను అన్నారు. బాబు ఇంగ్లీష్ పద్యం చక్కగా చెప్పడం విని ముచ్చటేసి అడిగారు. నే చెప్పను పో అన్నాడు బాబు దీరగా తిక్కగా. బుద్ధి పుడితేనే ఏ పనైనా చేస్తాడు, లేకపోతే ఎంత చెప్పినా చేయడు అంతే. చెప్తే నీకు డబ్బులిస్తాను అన్నారు ఆశ పెడుతూ. చెప్పకపోతే ప్రశ్నించాడు తాతగారి ముఖంలో చూస్తూ. డబ్బులివ్వను అంతే అన్నారు వస్తున్న నవ్వు ఆపుకుంటూ. ఇవ్వకపోతే నేనేం చేస్తానో తెలుసా అడిగాడు. ఏం చేస్తావ్ కుతూహలంగా అడిగాడాయన. మమ్మీ నేను సినిమాకెళితే సినిమాలో దొంగ కత్తి తీసుకుని కసుక్కున పొడిచేసి డబ్బులెత్తుకుపోయాడు. నిన్ను నేను అలాగే కత్తి తీసుకుని కసుక్కున పొడిచి చంపేసి నీ డబ్బులన్నీ తీసేసుకుంటాను అంటూ బియ్యపు గింజలాంటి పొళ్ళు నిలబెట్టి గట్టిగా చప్పట్లు కొట్టి నవ్వసాగాడు బాబు. బాబు మాటలు వింటూనే ఆయన ఒక్కసారి అదిరిపడ్డారు. బాబు మాటలు ఆయనకి ముద్దు రావడానికి బదులు భయం కలిగించాయి. బాబు మాట్లాడే ప్రతి మాట పసిపిల్లాడు మాట్లాడినట్టు లేదు, పెద్దవాళ్ల మాటల్లాగే అనిపించసాగాయి. కళ్ళద్దాలు సవరించుకుంటూ మనవణ్ణి పరీక్షగా చూడసాగారు. అప్పుడే శాంత గదిలోకొచ్చింది. అమ్మాయి నీ కొడుకు మాటలు విన్నావా అడిగారు కూతుర్ని. లేదు, ఏమంటున్నాడు అంటూ ప్రశ్నించింది. ఏమంటున్నాడా అంటూ ఆయన బాబు అన్న మాటలు చెప్పారు. ఆ మాటలు వినగానే శాంత పక్కపక్క నవ్వడం మొదలుపెట్టింది. బాబు నిన్ను అలా అన్నాడా? ఏం బాబు, తాతగారిని అలా భయపెట్టావా అంటూ కొడుకుని దగ్గరకు లాక్కుని ముద్దుల వర్షం కురిపించింది. చూసావా నాన్న, వాడికి ఎన్ని తెలివితేటలో, ఎంత చిన్న వయసులో అన్ని తెలివితేటలైతే ఇక పెద్దయ్యాక వాడు తండ్రిని మించిన హోదాలో ఉంటాడు అంటూ మురిసిపోతూ అదే విషయాన్ని మరీ మరీ గుర్తు చేసుకుని నవ్వుతూ తల్లిని పిలిచి మరీ చెప్పి నవ్వసాగింది. బాబు తల్లి నవ్వుతుంటే తనేదో గొప్ప పని చేసినట్లు గర్వంగా చూడసాగాడు. కొడుకుని గుండెలు కదుముకుని ముద్దుల వర్షం కురిపిస్తుంటే తల్లి తండ్రి కూతురు వైపు వింతగా అయోమయంగా చూడసాగారు. ఒక్కగానొక్క కొడుకు, కొడుకంటే కూతురికి పంచప్రాణాలు. ఆ మాట అనకూడని మాటైనా ఆమెకెంతో తెలివిగా అన్నట్టు మురిసిపోసాగింది. ఆ దంపతులు ఏం మాట్లాడలేదు. భర్త రాగానే భర్తకు కూడా చెప్పి మురిసిపోయింది. ఆ మాట వినగానే అతడు కోపంతో మండిపడ్డాడు. మామయ్య గారిని వాడు అలా అనగానే వెంటనే 4 తగలలేకపోయావా? వాడినిలా లాక్కురా అన్నాడు. భర్త అలా అంటుంటే వింతగా చూసింది. ఎందుకు తండం, వాడిప్పుడు ఏం చేశాడని కాస్త కోపంగా అడిగింది. ఏం చేశాడు అని అడుగుతావేం, నువ్వే చెప్పావుగా వాడలా అన్నాడని. విస్మయంగా చూశాడు. అంటే మటుకు చావబాది ఎలా? ఏదో తెలియనితనం, ముద్దుగా తాతగారి దగ్గర కబుర్లు చెప్పాడు అంతేగాని నిజంగా కత్తిపెట్టి పొడిచి చంపేలేదు కదా. మీకు అసలు చెప్పడం నాది బుద్ధి తక్కువ అంది రుసరుసలాడుతూ. శాంత అయోమయంగా చూశాడు. ముఖం తిప్పుకుంది. కోపంతో ఆమె వదనం ఎరుపు రంగుకి మారింది. శాంత, నీ గారాబంతో వాణ్ణి నిజంగా పాడు చేస్తున్నావు. ఈనాడు పసివాడు కాబట్టి మాటలతోనే సరిపెట్టాడు. పెద్దయ్యాక ఆ పని చేసి చూపిస్తాడు. ఇప్పుడే మనం జాగ్రత్త పడి మంచి మార్గంలో పెట్టాలి అన్నాడు భార్యకు నచ్చజెప్పే ధోరణిలో. ఏంటి, మీరేం మాట్లాడుతున్నారో మీకు తెలుసా? తండ్రి మాట్లాడే మాటలేనేవి? వాడు కూనికోరిగా మారితే మీకు చూడాలనుందా? వస్తున్న దుఃఖాన్ని ఆపుకోవడానికి ప్రయత్నిస్తూ గాదగదిక స్వరంతో అడిగింది. అది కాదు శాంత, వాడలా కాకుండా మంచి మార్గంలో పెట్టమని వాడి తండ్రిగా నిన్ను హెచ్చరిస్తున్నాను అన్నాడు బాధగా. ఇప్పుడు ఏమైంది? పసివెదవ ఏదో అన్నాడని ఆ మాటలే పట్టుకుని వేలాడతారేంటి అంది. ఆమె కంఠస్వరం దుఃఖంతో కూడుకుపోయింది. బాధగా నుదురు కొట్టుకున్నాడు. నీకిక ఆ బ్రహ్మదేవుడు కూడా చెప్పలేడు. నీ కర్మ, వాడి తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది అంతే అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. శాంత ఏడుస్తూ మంచం మీద పడుకుంది. వాడు పుట్టడం ఈయనకి ఇష్టం లేదు. బాబు పుట్టిన దగ్గర నుండి బద్ధశత్రువుని చూసినట్టు చూస్తున్నారు. పిల్లలు అల్లరి చేయక పెద్దవాళ్ళు అల్లరి చేస్తారా? ఈయన గారి కబుర్లన్నీ అలాగే ఉంటాయి. ఏదో వంక దొరికితే చాలు సాధిస్తూ ఉంటారు. ఈయన ఆఫీస్కి వెళితేనే ప్రాణం హాయిగా ఉంటుంది. ఇంటి దగ్గర ఉన్నారో శరీరంలో ఉన్న ప్రాణాన్ని పట్టి లాగి కాల్చుకు మరీ తింటారు. భర్తపై విసుక్కుంటూ ఏడుస్తూ పడుకుంది. బాబు ప్రతి మాట తేనె పలుకుల్లో అనిపిస్తాయి. అంత ముద్దుగా మాట్లాడుతుంటే ఈయన గారికి ఇష్టం ఉండదు. బాబుని ముద్దుగా దగ్గరకు తీసుకుని ఏనాడైనా కబుర్లు చెప్పి ముద్దులాడారా? అలా చేయరు. సాధించమంటే ముసలాయనలా సాధిస్తారు. శాంత తల్లిని అడిగింది. సూర్యం బాబాయ్ వాళ్ళంతా బాగున్నారమ్మా? ఆ, ఏం బాగోవడం, అదే బాగు అంది ఆవిడ ముఖం అదోలా పెట్టి. అదేంటమ్మా అలా అంటావు? తల్లివైపు ప్రశ్నార్థకంగా చూసింది.
అంటే ఏముంది, మామూలే. ఎక్కువ మంది పిల్లలు, చాలీ చాలని రాబడి, నలుగురు ఆడపిల్లలు. వాళ్ళకి పెళ్ళిళ్ళు కాలేదు. అశ్విని పెళ్ళొద్దు అంటోంది. చెల్లెళ్ళకి చేసేమంటోంది. అశ్విని ఉద్యోగం చేస్తోందా? ఆ, చేస్తున్నట్టుంది. నాకు సరిగ్గా తెలీదు. ఎవరో చెప్పారు. ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తోంది అని. ఈ రోజుల్లో ఆ జీతం మీద అంతమంది బ్రతకాలంటే మాటలా? అయ్యో పాపం, వాళ్ళ పరిస్థితి అలా ఉందా? అశ్విని నేను ఎంత స్నేహంగా ఉండేవాళ్ళం అంటూ వాళ్ళ స్నేహం గుర్తు చేసుకోసాగింది. సూర్యప్రకాశ్రావు గారి భార్య సుందరమ్మ ఇద్దరు పెద్ద తల్లి పినతల్లి పిల్లలు. వాళ్ళిద్దరూ అక్కా చెల్లెళ్ళు అవడం మూలాన వాళ్ళ చిన్నతనంలో సూర్యప్రకాశ్రావు గారు రామ్మూర్తి గారు ఒకే ఊళ్ళో ఉండడం చేత శాంత అశ్విని స్వంత అక్కా చెల్లెళ్ళ బాగా దగ్గరయ్యి ప్రాణంగా ఉండేవారు. అప్పట్లో అశ్విని తండ్రి రెండు చేతులతో సంపాదించి పిల్లలకి లోటు రాకుండా పెంచుకొచ్చారు. ఆ తర్వాత ఆయనకు మరో ఊరు ట్రాన్స్ఫర్ అయ్యి భార్య పిల్లలతో దూరంగా వెళ్లిపోయారు. ఆ తర్వాత శాంత అశ్విని మళ్ళీ కలుసుకోలేదు. ఉత్తరాలు కూడా రాసుకోలేదు. తండ్రిని ఉద్యోగంలోంచి ఏదో గొడవచ్చి తీసేయడం, భార్య చనిపోవడంతో ఆయన పరిస్థితి మారిపోయింది. అశ్విని బిఏ పాస్ అయినా సరైన ఉద్యోగం లేక, తన కాళ్ల మీద తను నిలబడలేక, తన వాళ్ళందరినీ పోషించే బాధ్యత తీసుకోలేక బాధపడుతుందని తెలిసి శాంత చాలా బాధపడింది. అమ్మా, నాన్నకు బాబాయ్ వాళ్ళ అడ్రస్ తెలుసా? తెలుసుననుకుంటాను అందావిడ. తెలుసా? అయితే అశ్వినికి ఉత్తరం రాస్తాను ఇక్కడికి రమ్మని. ఈయన ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తారేమో. ఏమైనా అశ్వినికి ఏదైనా సహాయం చేస్తేనే గాని నాకు నిద్ర పట్టదు అంది. అలాగే, తప్పకుండా సాయం చేయి. పాపం వాళ్ళు చాలా పేద స్థితిలో ఉన్నారు అందావిడ. శాంత తల ఊపింది. అలాగే, వెంటనే ఉత్తరం రాసి అశ్విన్ని రప్పిస్తాను అన్నట్టు. రామ్మూర్తి గారు ఈజీ చైర్లో కూర్చుని పేపర్ చదువుకుంటున్నారు. ఆ రోజు అలవాటు ప్రకారం ఆయన పేపర్ తీసుకుని వెళ్లి ఈజీ చైర్లో కూర్చున్నారు. అంతే, ఆయన నడుం విరిగిపోయినట్టు నాయనోయ్ చచ్చాను అంటూ పెద్ద కేక పెట్టారు. ఆ చైరుకున్న కర్ర తీసేయడం మూలాన ఆయన ఆ కుర్చీ మధ్యలో పడిపోయారు. లేవలేక నడుం పట్టుకుపోతుంటే తెగ అవస్థ పడిపోతున్నారు. అక్కడికి బాబు పరిగెత్తుకొచ్చి గట్టిగా చప్పట్లు కొట్టి నవ్వసాగాడు. బాగా అయింది పడిపోయావా? మరి ఉదయం నన్ను ఎందుకు కసిరావు అంటూ పకపక నవ్వసాగాడు. ఆయనకు కళ్ళనీళ్లు గిరుని తిరిగాయి బాధతో. అమ్మాయి శాంత నీరసంగా మూలిగారు. ఆయన కేక వినబడి సుందరమ్మ శాంత ఇద్దరూ పరుగునొచ్చారు. భార్య కంగారు పడిపోయి, అమ్మో ఏమండి, పడిపోయారా అంటూ చెయ్యందించింది. నాన్న, ఎలా పడిపోయావు అంటూ తండ్రి చేయి పట్టుకుంది. భార్య కూతురు ఇద్దరూ చెరుకు చేతితో లేవదీయబోయారు. ఆయన్ని ఆ ఇరుకులోంచి పైకి లేవదీయడం చాలా కష్టమైంది. ఇద్దరు నౌకర్లు పరుగునొచ్చి ఆయన్ని జాగ్రత్తగా పైకి లేవదీశారు. ఆయన నడుం పట్టుకుని మంచం మీద పడుకుని పోయారు. శాంత తండ్రి అలా బాధపడడం చూడలేకపోయింది. మనసు విలువలాడింది. బాబు తల్లి దగ్గరికి పరుగునొచ్చి, మమ్మీ, నేనేం చేశానో తెలుసా అన్నాడు గొప్పగా. ఏం చేశావు ముద్దుగా అడిగింది. బాబు మూలనే తండ్రి పడిపోయాడని తెలుసు, అయినా కొడుకు చెబుతుంటే ముద్దుగా వింటూ మురిసిపోయింది. తాతగారు పడుకుని కుర్చీ కర్ర తీసేశాను, అప్పుడేమో తాతగారు ఇలా పడిపోయారు అంటూ కింద పడిపోయి చూపించి పకపక నవ్వసాగాడు. కొడుకు అలా యాక్షన్ చేసి చూపిస్తుంటే ఆమెకు నవ్వు ఆగలేదు. అల్లరి వెధవ, తప్పు కదూ, అలా చెయ్యొచ్చా అంటూనే కొడుకునెత్తుకుని ముద్దులాడింది. బాబు పక్పక నవ్వసాగాడు. నీ మాటలు వింటుంటే పంచదార పలుకుల్లా ఉంటాయిరా. నువ్వు చేసే పనులు చూస్తుంటే రాజకుమారుడు చేసే పనులు గుర్తుకొస్తాయిరా అంటూ పొగుడుతూ ముద్దులాడసాగింది. బాబుకి గర్వంగా ఉంది. తల్లి మాత్రం కూతురు వైపు మనవడ వైపు వింతగా చూడసాగింది. పిల్లల్ని మరీ ఇంత గారభం చేసి పాడు చేయకూడదేమో అనుకుంది ఆవిడ మనసులో. ఏమైనా అంటే కూతురి మనసు బాధపడుతుంది అని ఆవిడ ఏం మాట్లాడలేదు, మౌనంగా ఉండిపోయింది. రామ్మూర్తి గారికి మరో 2 రోజులు ఉండాలంటే మనవడి వలన భయమేస్తోంది. 4 రోజులు ఉందామనొస్తే కూతురు మరో 4 రోజులు బలవంతంగా ఉంచేసింది. ఆ రోజు సాయంత్రం బాబు స్కూల్ నుండి ఇంటికొచ్చాక శాంత తల్లితో కొడుకుతో గుడికి వెళ్ళడానికి బయలుదేరింది. డ్రైవర్ ఎక్కడికో వెళ్ళాడు, ఇప్పుడే వచ్చేస్తానంటూ. సరే అని కూర్చుంది. బాబు తల్లివైపు పరీక్షగా చూశాడు. శాంత ఎర్ర పట్టు చీర కట్టుకుంది. మమ్మీ, నువ్వు ఆ చీర కట్టుకుంటే బాగాలేదు అన్నాడు మూతి సినిమాల చుట్టి. ఏమ్మా, గారంగా అడిగింది. బాగలేదంతే, ఇంకో చీర కట్టుకో అన్నాడు ఆజ్ఞాపిస్తున్నట్టుగా తల్లి ముఖంలోకి చూస్తూ. ఇప్పుడా అంటూ నవ్వి, మరోసారి కట్టుకుంటాను, ఈసారికి ఈ చీరలో వచ్చేస్తాను ఏం అంది కొడుకుని దగ్గరకు తీసుకుంటూ. సుందరమ్మ మౌనంగా అలా వింటూ కూర్చుంది. నువ్వు మరో చీర కట్టుకుంటావా లేదా గట్టిగా పొట్టుపట్టినట్లుగా అడిగాడు. ఏమ్మా, ఈ చీర బాగోలేదు. ఈ చీర ఖరీదు ఎంతో తెలుసా? ఎంత? 500. కళ్ళు విశాలం చేసి చెప్పింది. ఇది చాలా మంచి చీర అన్నట్టు బాబుకి నచ్చ చెప్పడానికి. ఏమో, నాకేం బాగలేదు, ముందా చీర విప్పాయి అన్నాడు ముఖం అదోలా పెడుతూ.
అమ్మకి ఇష్టమైన చీర కట్టుకుంటే అలా అనకూడదు తప్పు అంటూ మనవణ్ణి మందలించింది ఆవిడ. బాబు వినలేదు. మగ్గుపట్టు పట్టాడు. చూడు ఈ చీర ఎంత బాగుందో. చీరంతా గడి, గడిలో చిన్న చుక్క అంటూ నచ్చజెప్పబోయింది శాంత. అంతే. బాబు ఎడం చెయ్యి తన జుత్తులోకి పోనిచ్చి జుత్తుని పిడికిలతో పట్టుకుని గట్టిగా లాక్కుంటూ చీర విప్పే, ఆ చీరొద్దు అంటూ ఏడవసాగాడు. ఆ ఏడవకు బాబు, చీర మార్చేస్తాను. సరా ఏడవు, చీర మార్చేస్తాను. రా నా కూడా అంటూ కొడుకుని బలవంతంగా ఎత్తుకుని గదిలోకి తీసుకెళ్లి బీరువా తీసి చీరలు చూపించి ఏ చీర కట్టుకోను చెప్పు అడిగింది. బాబు ఏడుపు మాని చీరల వైపు పరీక్షగా చూసి ఒక చీరని చూపుడు వేలుతో చూపించి ఈ చీర అన్నాడు. వెంటనే ఆ చీర తీసి కట్టుకుని బాబు వైపు చూసింది. ఈ చీర బాగుందా నవ్వుతూ అడిగింది. తడికళ్లతో బాబు నవ్వుతూ బాగుంది అన్నట్టు తల ఊపాడు. కొడుకునెత్తుకుని ముద్దుల వర్షం కురిపించేసింది. బాబు కిలకిలా నవ్వేశాడు. నా ముద్దుల మూట, నా వరాల మూట అంటూ బయటకొచ్చింది. తల్లి కూతురు వైపు విడ్డూరంగా చూసింది. తన కూతురు కొడుకుని చూసినంత అపురూపంగా తాము కూడా అలా చూడలేదు అనుకుంది మనసులో. గుడికి కారులో వెళ్లి దేవుడి దర్శనం చేసుకుని తిరిగొచ్చేస్తుంటే బాబు అరటిపండు తీసుకున్నాడు తింటాను అంటూ. శాంత వాడి చేతిలో అరటిపండు చటుక్కున లాక్కుని నీకు తినడం రాదు ఉండు అంటూ అరటిపండు తీసుకుని తొక్కవల్చి కొడుక్కి చిన్న చిన్న ముక్కలు తినిపించింది. సుందరమ్మకి కూతుని చూస్తుంటే వింతగా అనిపిస్తోంది. 8 సంవత్సరాల బాబు ఎలా చేస్తే అలా తల ఊపుతోంది. వాడిని పెద్ద ఆఫీసర్ని చూసినట్టు చూస్తోంది. వాడు కట్టుకోమన్న చీర కట్టుకోవడం, కొడుకు అల్లరిని ఓపిగ్గా భరించడం, ఆ గారం పెట్టడం అంతా ఆవిడకు వింతగా తోస్తోంది. ఆ రాత్రి పడుకునేటప్పుడు భరతని అడిగింది. ఏమండి నిద్రపోతున్నారా? లేదు. ఏం? మా సూర్యం బాబాయ్ గురించి మీకు అప్పుడప్పుడు చెబుతుంటాను గుర్తుందా? ఇప్పుడు ఏంటి అన్నట్టు చూశాడు. పాపం మా బాబాయ్కి 4 కూతుళ్లేనండి. పెద్ద కూతురు అశ్విని బిఏ పాస్ అయినా మంచి ఉద్యోగం లేదు. వాళ్ళ కుటుంబం అంతా మా చెల్లి అశ్విని మీదే ఆధారపడింది. అతను ఏం మాట్లాడలేదు. అశ్వినిని ఇక్కడికి రమ్మని రాస్తానండి. ఇక్కడికా? ఎందుకు? భార్య వైపు చూశాడు. ఎందుకేంటి? బావగారు పెద్ద కలెక్టర్ కదా, మరదలకి ఏదైనా ఉద్యోగం ఇస్తారేమోనని అంటూ నవ్వింది. ఉద్యోగం ఒకళ్ళు వేస్తే గొప్పతనం లేదు, తనంతట తాను సంపాదించుకుంటేనే గొప్పతనం. బాగుంది మీ వరస అంటూ ముఖం తిప్పుకుంది. అర్జున్రావుకి తెలిసిపోయింది భార్యకు కోపం వచ్చేసింది అని. సరే చూద్దాం, ముందు ఉత్తరం రాయి. నిజంగానా? సంతోషంగా చూసింది. నిజమే. మీరు గంటకోలా ఉంటారు, మీ మాటలు నమ్ముద్ది కాదు నాకు అంది. నమ్మకపోతే మానే. కోపం వచ్చిందా? భర్త భుజం మీద చేయి వేసింది. అన్నాడు వస్తున్న నవ్వు కనిపించనివ్వకుండా జాగ్రత్త పడుతూ. ఆమె కళ్ళలోకి సూటిగా చూశాడు. మీ కోపం నేను చిటికలో పోగొడేస్తానులేండి అంటూ అతనికి మరింత దగ్గరగా జరిగింది. రామ్మూర్తిగారు సుందరమ్మ ఇక వెళ్లిపోతామంటూ ప్రయాణం అయ్యారు. అర్జున్రావు శాంత ఎంత చెప్పినా వాళ్లు వినకుండా బయలుదేరారు. తాతగారు వాళ్లు వెళ్ళిపోతుంటే బాబు బెక్కుముఖంతో కూర్చున్నాడు. మనవణ్ణి ఎత్తుకు ముద్దులాడి వదల్లేక వెళ్లారు. తమ కడుపున కొడుకు పుట్టకపోయినా కూతురు కడుపున కొడుకు పుట్టాడని వాళ్ల సంబరం. మనవడు పెరిగి పెద్ద చదువులు చదివి తన్నంతటి వాడు కావాలని వాళ్ల ఆశ. శాంతకు ఆ రోజంతా అదోలా ఉంది. తల్లి తండ్రి వెళ్ళాక ఇల్లంతా చిన్నబోయినట్టుగా ఏ పని చేయబుద్ధి కాలేదు. మర్నాడు తీరిగ్గా కూర్చుని అశ్వినికి ఉత్తరం రాయసాగింది. ఉత్తరం రాయడం పూర్తి చేసి అడ్రస్ రాసి కవర్లో పెట్టి నౌకరి చేత అప్పటికప్పుడు పోస్టు చేయించింది. అప్పుడు శాంత మనసు తాపిపడింది. అశ్విని బయలుదేరి వచ్చేస్తున్నట్టుగానే సంతోషంతో పొంగిపోసాగింది. అశ్విని స్కూల్ నుండి రాగానే మంచం మీద పడుకుండిపోయింది. స్కూల్లో టీచర్గా ఏదో ఉద్యోగం ఉంది అనుకుంటే ఈ రోజుతో అది పోయింది. పిల్లలు తగ్గిపోవడంతో కొంతమంది టీచర్స్ ని తీసేశారు. వాళ్లల్లో తను ఉంది. ఇక ఈ ఇల్లు ఎలా గడుస్తుంది? 3 చెల్లెళ్ల చదువులెలా? తండ్రి ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటుంది. పెద్ద చెల్లెలు యామిని పియూసీ చదివి మానేసింది. 2వ చెల్లెలు మాలిని మెట్రిక్ కడుతోంది. 3వ చెల్లెలు రమ 10th చదువుతోంది. ఒక్కసారి కళ్ళు మూసుకుంది. తనలాంటి జీవితం పగవాళ్ళ కూడా వద్దు భగవంతుడా అనుకుంది మనసులో బాధగా. అంతలోనే తండ్రొచ్చి కూతుర్ని అడిగారు. ఈ అమ్మ అలా ఉన్నావు, ఒంట్లో బాగాలేదా? తండ్రిని చూస్తూనే చటుక్కున లేచి కూర్చుంటూ ఏం లేదు నాన్న, ఊరికే అలా పడుకున్నాను అంది నసుగుతున్నట్లు. కూతురి మొహం చూస్తూనే గ్రహించేశారు ఆమె ఏదో విషయం గురించి బాధపడుతోంది అని. అశ్విని ఏంటో చెప్పు తల్లి, నాకాక ఇంకెవరు చెప్తావు చెప్పమ్మా అంటూ ఆప్యాయంగా కూతురి వైపు చూశారు. అశ్విని ఇక తప్పనిసరి తండ్రితో తన ఉద్యోగ విషయం చెప్పేసింది. కూతురు చెప్పిన మాటలు వింటూ ఆయన ఎలాంటి బాధ కనబరచలేదు. రోజులు బాగోకపోతే కష్టాలు ఓ కుమ్మడిగా వచ్చి మీద పడతాయి. ఆయన గాఢంగా నిట్టూర్చారు. వెంటనే తనకి తాను సర్ది చెప్పుకుని కూతురికి ధైర్యం చెప్పారు. ఆ ఉద్యోగం పోయిందని నువ్వేమీ బాధపడకు, అంతకన్నా మంచి ఉద్యోగం వస్తుందేమో అన్నారు.
తండ్రి వైపు ఒకసారి మామూలుగా చూసి చూపులు మరోవైపు తిప్పుకుంది. అంతలో రమ, అక్కయ్య నీకు ఉత్తరం వచ్చింది అంటూ పట్టుకొచ్చింది. నాకు ఉత్తరమా అంటూ ఆశ్చర్యపోయింది. ఆ ఇంట్లో ఎవరికీ ఉత్తరాలు రావు. ఎప్పుడైనా వస్తే ఒక కార్డు సూర్యప్రకాశరావు గారికి ఎక్కడి నుండైనా వస్తుంది. లేదా ఆ కార్డు కూడా రాదు. అందుకే పోస్ట్ మ్యాన్ కి ఎప్పుడు ఆ ఇంటి విషయమే గుర్తుండదు. అటువంటిది తనకు ఉత్తరం వచ్చిందంటే ఎక్కడి నుండి? ఆశ్చర్యంగా కవర్ అందుకుంది. తండ్రి కూతురు వైపు ఉత్తరం వైపు మరిచి మరిచి కుతూహలంగా చూడసాగారు. ఉత్తరం చదివి ఉక్కిరిబిక్కిరైపోయింది అశ్విని. నాన్న అంది సంతోషంగా. ఎక్కడి నుంచి ఎవరు రాశారమ్మా అని అడిగారాయన. కూతురు మొహంలో సంతోషం చూసి ఆయన సంతోషంతో చూస్తూ, శాంత రాసింది నాన్న అంది, పొంగి వస్తున్న సంతోషాన్ని అదుపులో పెట్టడానికి ప్రయత్నిస్తూ. శాంత? ఏ శాంత అన్నారు ఆయన గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తూ. అదే రామూర్తి పెదనాన్న కూతురు శాంత, కలెక్టర్ గారి భార్య అంది. ఆ గుర్తుకొచ్చింది. ఆ శాంత రాసిందా? ఏం రాసింది చదువమ్మా అన్నారు సంతోషంగా. ప్రియమైన అశ్విని, నువ్వెలా ఉన్నావు? నిన్ను చూసి ఎన్ని సంవత్సరాలైపోయింది. నీ గురించి అడిగితే అమ్మా నాన్న చెప్పారు, అడ్రస్ ఇచ్చారు. నువ్వు టీచర్గా ఉద్యోగం చేస్తున్నావటగా. ఆ టీచర్ ఉద్యోగం ఏం ఉద్యోగం? గొర్రెతో ఒక బెత్తిళ్ళ. నువ్వు ఆ ఉద్యోగం వదిలేసి ఇక్కడికి రా. మీ బావగారు నీకు మంచి ఉద్యోగం వేయిస్తారు. నీకు ఉద్యోగం అయ్యాక బాబాయిని చెల్లెళ్ళందరినీ ఆ ఊరు తీసుకువెళ్ళొచ్చు. నువ్వు ఆలోచించుకుని త్వరగా బయలుదేర్రా. ఏ సంగతి నాకు వెంటనే తెలియజేయి. చెల్లెళ్ళని అందరినీ అడిగినట్టు చెప్పు. బాబాయికి నా నమస్కారాలని చెప్పు. ఇక ఉంటాను. మీ అక్క శాంత. ఉత్తరం పూర్తిగా చదివి తండ్రికి వినిపించింది. ఆయన వింటూనే చాలా పొంగిపోయారు. చూసావమ్మా, శాంతకి మనమంటే ఎంత అభిమానమో, ఎంత ప్రేమగా రాసింది. స్వంత అక్క చెల్లెలు కూడా అలా ఉండదు అన్నాడు. అశ్విని మనసంతా సంతోషంతో నిండిపోయింది. తను ఒక కలెక్టర్ భార్యను అన్న గర్వం కూడా లేకుండా గుర్తుపెట్టుకుని మరీ రాసింది. ఈ రోజుల్లో అలా సాయం చేసిన వాళ్ళు ఎవరున్నారు? ఉద్యోగం పోయిన రోజునే ఈ ఉత్తరం రావడం నిజంగా అదృష్టమేమో. ఏదొచ్చినా మన మంచికే అంటారు. అలాగే జరిగింది. అశ్విని తేలిగ్గా నిట్టూర్చింది. భగవంతుడు ఏదో విధంగా దారి చూపిస్తాడు. కూతురు అలా మౌనంగా ఉండిపోవడం చూసి ఆయన అడిగారు. ఏంటమ్మా అలా ఉండిపోయావు? ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు నాన్న, శాంతక్కకి ఇంకా మనం గుర్తున్నామా అని ఆలోచిస్తున్నాను అంది నవ్వుతూ. అదేంటమ్మా అలా అంటావు? ఎంతైనా మీరు అక్కా చెల్లెళ్ళు. ఆ ప్రేమ అభిమానం మీ మనసులో ఉంటాయమ్మా. దూరంగా ఉన్నంత మాత్రాన మీరు దూరమైపోతారా అన్నారాయన. అశ్విని నవ్వి ఊరుకుంది. శాంత్ రాసిన ఉత్తరం చదివి నువ్వేం ఆలోచిస్తున్నావు? ఇంకా ఏమీ అనుకోలేదు నాన్న, నాకు ఆలోచించుకోవడానికి టైం కావాలి అంది. అలాగే, నువ్వు ఆలోచించుకునే శాంత్కు జవాబు రాయి. నీ ఆలోచనే నా ఆలోచన, నీ ఇష్టమే నా ఇష్టం. నువ్వు ఎలా అనుకుని రాస్తావో అంతా నీ ఇష్టం అన్నాడు. అశ్విని మౌనం వహించింది. తండ్రి వైపు క్షణంసేపు చూసింది. కూతురి మాటకు వ్యక్తిత్వానికి ఒక విలువ గౌరవిస్తున్న కన్నతండ్రి. ఇంత గొప్ప గుణం ఉన్నవాళ్ళు ఉంటారా? ఇటువంటి అమృతమూర్తికి కూతురుగా పుట్టడం నిజంగా ఎంత అదృష్టం. కూతురి మాటకు విలువిచ్చిన తండ్రులు నూటుకో కోటుకో ఒకరుంటారు. అశ్విని మనసంతా పొంగులాంటి సంతోషంతో నిండిపోయింది. సూర్యప్రకాశ్రావు గారు అక్కడి నుండి వెళ్లిపోయారు. ఆ రాత్రి భోజనాలయ్యాక అశ్విని ఒక్కరితే అలా గదిలో కూర్చుంది. అక్కడికి యామిని, మాలిని వచ్చి కూర్చున్నారు. అశ్విని తల తిప్పి చెల్లెల వైపు చూసింది. ఇద్దరూ ఆమె వైపు అలా చూశారు. వాళ్ళక్కకు ఎదురు చెప్పరు. ఆమె ఎంత అంటే అంత. అక్కని అక్కలా కాకుండా తల్లిలాగే చూస్తారు. అశ్వినికి ఉద్యోగం పోవడం చెల్లెళ్ళకి నెత్తిన పిడుగుపడినట్టయింది. ఇంటి భారాన్నంతా తలపై వేసుకుని అతి భారంగా రోజులు వెళ్లదీస్తోంది. దేనికి లోటు లేకుండా చెల్లెళ్ళని తండ్రిని చూస్తోంది. తన కోసం అంటూ ఏదీ దాచుకోదు. తన భవిష్యత్తు గురించి ఆలోచించలేదు. అక్కయ్య పెళ్లి చేసుకునుంటే 2 పిల్లల తల్లై ఉండేది. ఆమె జీవితం అలా మూడువారిపోవడానికి కారణం బాధ్యతలు. అక్కవైపు అదోలా చూశారు. అశ్విని వాళ్ల వైపు చూస్తూనే చిన్నగా నవ్వింది. ఆమెకు అర్థమైపోయింది తన ఉద్యోగం గురించి వాళ్ళు బాధపడుతున్నారని. ఆడేపాడే వయసు వాళ్ళది. ఈ వయసులో వాళ్ల మనసులు కష్టపడడం తను సహించలేదు. తన జీవితం ఎలాగూ మూడువారిపోయింది. ఇక మళ్లీ వాళ్ల జీవితాలలా ఎందుకు అవ్వాలి? ఎటువంటి బాధలు ఎదురైనా, ఎలాంటి సమస్యలు ఎదురైనా తనే పరిష్కరించుకోవాలే తప్ప ఎవరికీ చెప్పకూడదు. వాళ్ళు తనలా కాకుండా నవ్వుతూ బతకాలి. చదువులు పూర్తవగానే వాళ్ళకి తగిన సంబంధాలు చూసి పెళ్లిళ్లు చెయ్యాలి. అదే తన కోరిక. ఇప్పుడు ఉన్న ఉద్యోగం పోయింది. తనకే కాకుండా ఇంటందరికీ బెంగగా ఉంది. ఇప్పుడు ఎలా అన్నదే పెద్ద సమస్య అయిపోయింది అందరికీ. ఆ సమస్యని తను పరిష్కారం చేస్తే అందరి మనసులు తేలికవుతాయి. యామిని, ఎందుకలా ఉన్నారు అంటూ మామూలుగా ప్రశ్నించింది. అక్కవైపు ఇద్దరూ దిగులుగా చూశారు. నా ఉద్యోగం గురించా అంటూ నవ్వి, ఏదైనా మన మంచికే. ఆ ఉద్యోగం పోతే మరొక ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం మరొకటి దొరకదా ఏంటి? శాంతక్కయ్య ఉత్తరం కూడా రాసింది ఉద్యోగం ఇప్పిస్తాను అంటూ. అంతా తమాషాగా లేదు అంటూ నవ్వింది.
ఇది ఒక సమస్యేనా అన్నట్టు తేలిగ్గా, చాలా తేలిగ్గా మాట్లాడుతూ. ఆమె ముఖంలో ఎలాంటి భయం, బాధ గోచరించలేదు వాళ్ళకి. అక్క ధైర్యంగా ఉండడం చూసి వాళ్ళకి ధైర్యం వచ్చింది. మాలిని అడిగింది. అయితే నువ్వు శాంతక్కయ్య వాళ్ళ ఊరు వెళ్తావా? వెళతావా అన్నట్టు కళ్ళతో ప్రశ్నిస్తుంటూగా యామిని చూసింది. వెళ్ళాలనే ఉంది అంది అశ్విని ఆలోచిస్తూ. అవునక్కయ్య, నువ్వు వెళితేనే మంచిది. ఈ టీచర్ ఉద్యోగం ఏం ఉద్యోగం? అర్జునరావు బాబు గారు కలెక్టర్ కదా, నీకు మంచి ఉద్యోగం వేయిస్తారు. వెళ్ళక్కయ్యా అంది మాలిని ఉత్సాహంగా. అశ్విని మాట్లాడలేదు. ఏంటక్క ఆలోచిస్తున్నావు? మనం ఏమీ అడగలేదు కదూ. శాంతక్కయ్యే నీకు ఉత్తరం రాసింది. వెళ్ళినా తప్పులేదు అంది యామిని మెల్లగా. నిజమే యామిని, నాకే ఏదో సిగ్గుగా అనిపిస్తోంది. బావగారిని ఎప్పుడూ చూడలేదు. శాంతక్కయ్య మంచిదే అయినా బావగారు ఎటువంటి వారో తెలియదు కదా, అందుకే సందేహిస్తున్నాను. లేకపోతే ఉద్యోగం ఇప్పిస్తానంటే రెక్కలు కట్టుకుని మరీ వెళ్ళి ఉండేదాన్ని అంది మనసులో అసలు విషయం బయట పెడుతూ. శాంతక్కయ్య ఈ విషయం బావగారితో చెప్పకుండా నీకు ఉత్తరం రాసిందేనా నీ ఉద్దేశం? ఆయనతో మన పరిస్థితి చెప్పి నీకు ఉద్యోగం ఇప్పించమని అడిగి వారు అలాగే అంటేనే నీకు అంత ధైర్యంగా రాసి ఉంటుంది. ఆయన మంచివారు కాకపోతే రాస్తుందా అంది యామిని. నిజమే యామిని, నేనంత దూరం ఆలోచించలేదు. అయితే నేను వస్తున్నట్టు ఉత్తరం రాసి బయలుదేరి వెళ్తాను అంది అశ్విని ఒక నిర్ణయానికి వచ్చినట్టు తేలిగ్గా ఊపిరి పీల్చుకుంటూ. యామిని, మాలిని ఉత్సాహంగా చూశారు. అశ్విని కవర్ తీసుకుని శాంత పేరున ఉత్తరం రాసి పోస్టు చేయించింది. తను పలానా రోజున పలానా ట్రైన్కి బయలుదేరుస్తున్నట్టు. నాపై చూపిస్తున్న అభిమానానికి నా ధన్యవాదాలు నీకు బావగారికి తెలియజేసుకుంటున్నాను అని మరీ మరీ రాసింది. ఉత్తరం రాసి పోస్టు చేయించాక మనసు తేలికైనట్టు హాయిగా అనిపించింది. 2 రోజుల్లో తన ప్రయాణం. ఉన్న 4 చీరలు ఉతికి ఆరేసుకుని ఇస్త్రీ చేయించుకుని పెట్టి సర్దుకోవాలి అనుకుని గదిలో మంచం మీద పడుకుంది. పడుకున్న కళ్ళకి నిద్ర రాలేదు. శాంత వాళ్ళ ఇంటికి వెళితే కనీసం వారం 10 రోజులైనా ఉండాలి. ఉద్యోగ విషయం అంత తొందరగా తేలదు. అతను ఎటువంటి వాడో తెలీదు, ఎప్పుడూ మాట్లాడలేదు. అర్జున్ రావు చాలా అందంగా ఉంటాడని, శాంత చాలా అదృష్టవంతురాలని పెళ్లికి వెళ్ళొచ్చిన తండ్రి తనతో చెప్పడం వింది అంతే. అతను చాలా మంచివాడు కూడా అయి ఉంటాడు. అందుకే అంత ధైర్యంగా ధీమాగా శాంతక్కయ్య తన ఉత్తరం రాసింది. వెళ్ళిందాకా మనసంతా భయంగా అదోలా ఉంటుంది. అలవాటైతే పర్వాలేదు. దేవుడి దయవలన తనకి మంచి ఉద్యోగం ఏదైనా దొరికితే తన చెల్లెళ్ళు అదృష్టవంతులవుతారు. పాపం తనకి ఉద్యోగం పోగానే వాళ్ళు ముందు బెంగపెట్టేసుకున్నారు. చదువులు మధ్యలో ఆగిపోతాయి అని భయం. యామిని చదువు పూర్తయితే తను ఉద్యోగం చేసి నీకు సాయంగా ఉంటానక్క అంటోంది. తను చూద్దాంలే అనేస్తోంది. వాళ్ళకి పెళ్లిళ్ళు చేసి ఒక ఇంటి వాళ్ళని చెయ్యాలని తన ఆశ, ఆలోచన. తను మాత్రం పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకుంది. ఇక తన జీవితం అంతే. చెల్లెళ్ళకి ఇద్దరికి పెళ్లి చేసేసి తండ్రి దగ్గర తనుంటుంది. తను వెళ్ళిపోతే ఎలా? తండ్రిని ఈ వయసులో ఎవరు చూస్తారు? తల్లుంటే అది వేరే దారి. అందుకే తను ఈ నిర్ణయానికి వచ్చింది. తను అనుకున్నట్టుగా అన్నీ జరిగితే మనసులోనే దేవుడికి నమస్కరించుకుంది సంతృప్తిగా కళ్ళు మూసుకుంటూ. ఆ రోజు పోస్టులో వచ్చిన ఉత్తరం చదువుకుంటూనే శాంత మనసు సంతోషంతో పొంగిపోయింది. అశ్విని ఎల్లుండి వస్తోంది. ఈ కబురు భరత్కి ఎంత తొందరగా చెప్పాలని ఆతృత పడసాగింది. అశ్వినిని చూసి ఎన్ని రోజులైంది. ఎంత స్నేహంగా ఎంత ప్రాణంగా ఉండేవారిద్దరూ. చిన్నప్పటి రోజులన్నీ గుర్తు తెచ్చుకుంటూ తనలో తాను నవ్వుకోసాగింది. అర్జున్ రావు ఆఫీసు నుండి ఇంకా రాలేదు. టైము 6 గంటలవుతోంది. అతని కోసం ఎదురు చూస్తూ పరధ్యాసగా అలా కూర్చుంది. మనసు 2 వైపులా ఆలోచిస్తోంది. అశ్విని ఎప్పుడొస్తుందా? ఎల్లుండి వరకు ఆగాలా? ఆమొస్తే తనకెంతో సంతోషంగా అనిపించడమే కాకుండా ఇల్లంతా సందడిగా ఉంటుంది అని. మరోవైపు భర్త ఇంకా రాలేదు. ఈయన గారికి ఊరంతా పెత్తనాలే అనుకోసాగింది. వెనక నుండి 2 చేతులు ఆమెను చట్టుకుని చుట్టేసి బలంగా దగ్గరకు లాక్కోగానే ఒక్కసారి ఉలిక్కిపడి తల తిప్పి చూసింది. అర్జున్ రావు నవ్వుతూ తన పక్కనే కూర్చునున్నాడు. మీరా అంది తెల్లబోయినట్టుగా చూస్తూ. అటు తిరిగి కూర్చోవడం వలన భర్తొచ్చి చడీ చప్పుడు లేకుండా తన పక్కన కూర్చోవడం తెలియనే లేదు. తనని చుట్టేసిన చేతుల్ని విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ చిరుకోపంతో చూసింది. ఏంటి వేషాలు అన్నట్టు. భర్త భార్య దగ్గర వేషాలు వేయకపోతే ఇంకెవరి దగ్గర వేస్తాడు అన్నట్టు కొంటిగా చూశాడు. నాకు ఒళ్ళు మంట ఆ చూపులంటే అన్నట్టు ముఖం తిప్పుకుంది. రాణిగారు మంచి కోపంలో ఉన్నట్టున్నారు అన్నాడు. ఉండదు, మీ వేషాలు చూస్తుంటే. వేషాలా? ఆశ్చర్యంగా చూస్తూ అమాయకంగా ముఖం పెట్టాడు. మరి దీన్నేమంటారు? కోపంగా చూస్తూ మూతి బిగించింది. చెప్పనా? మెల్లగా, చాలా మెల్లగా ఆమె చెవి దగ్గరగా అన్నాడు రహస్యం చెబుతున్నట్టు. చెప్పండి, ఏంటో వింటాను అన్నట్టుగా క్షణంసేపు ఆ కళ్ళలోకి చూసింది. భార్యాభర్తల అన్యోన్యత అంటారు దీన్నే అంటూ ఆమెను తన వైపుకు తిప్పుకుని ఆమె తలను దగ్గరగా తీసుకుంటూ అతని తలను కొద్దిగా ఉంచాడు. అర్జున్ రావు భార్య కళ్ళలోకి చూసి మెత్తగా నవ్వాడు. శాంత సిగ్గుగా మైనపు ముద్దలా మారిపోయి అతని గుండెల్లో ఒదిగిపోయింది.
ఆడవాళ్ల గడుసుతనం, గయ్యాళితనం భర్తకు 2 అడుగుల దూరంలో ఉన్నంతసేపే మొత్తుగా మెత్తగా భర్త గుండెల్లో కొదిగిపోయిన మరుక్షణంలో అన్ని గాలికి ఎగిరిపోతాయి అంటూ నవ్వాడు. ఆమె మాట్లాడలేదు. నిజమే, అతనికి ఏమాత్రం తీరిక దొరికి ఇంట్లో ఉన్నా ఏదో ఒక విషయం తీసుకుని సాధిస్తూనే ఉంటుంది. అతను మౌనంగా ఉండిపోతాడు. అవును అని చెప్పడు, కాదని చెప్పడు. అది అతనిలో ఉన్న గొప్పదనం. ఏమండి? మృదువుగా పిలిచింది. ఏంటి అన్నట్లు చూశాడు. అశ్విని ఇల్లుండుస్తున్నట్లు ఉత్తరం వచ్చింది అంది సంబరంగా. నిజంగానా? అనుమానంగా చూశాడు, నమ్మకం కుదరక. అదేంటి విచిత్రంగా అడుగుతారు? కావలిస్తే ఉత్తరం చదవండి అంది చిరుకోపంతో. అంటే సందేహం లేదన్నమాట, వచ్చేస్తోందన్నమాటే, అవునా అంటూ నవ్వాడు. శాంతం మాట్లాడలేదు. అర్జునరావుకి ఆ రోజు తీరిక దొరికిందేమో, మహా హుషారుగా ఉన్నాడు. వరదలాంటి మరదలొస్తే నే కెరటమల్లే రెచ్చిపోతా అంటూ సరదాగా రాగం తీస్తూ పాట అందుకున్నాడు. ఏంటా పాట అంటూ మూతిని బిగిస్తూ భర్త భుజం మీద చరుక్కున ఒక దెబ్బ వేసింది. అబ్బా అన్నాడు నొప్పి అన్నట్టు ముఖం పెడుతూ. లేకపోతే ఏంటి, అశ్విన్ వింటే ఏమనుకుంటుంది అంది రుసరుసలాడుతూ. ఏమనుకుంటుంది? మరదలతో హాస్యం ఆడుతున్నాననుకుంటుంది అన్నాడు నవ్వుతూ తమాషాగా చూస్తూ. అలా ఏమనుకోదు. ఈ బావగారు అలా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే చేయి ఒలిచి నా చేతికిచ్చి ఈ చెయ్యి తిరిగి మీ ఆయనకు అతికించు అంటుంది అంది వస్తున్న నవ్వు ఆపుకుంటూ. అలాగా? అంత గడుసుదా మీ చెల్లి? చూస్తాను అన్నాడు సరదాగా. మీరేంటో అనుకుంటున్నారు? అశ్విని ఒట్టి గడుగ్గా పిల్ల. చిన్నప్పటి నుండి చాలా అల్లరి పిల్ల. మిమ్మల్ని ఒక ఆట పట్టించేస్తుంది. ఆహా అన్నాడు. ఏమండి? గోముగా పిలిచింది. నువ్వలా ముద్దుగా గారంగా పిలిచావంటే ఆ పిలుపు వెనక ఏదో ఉన్నట్టే అర్థం. మూతి ముడుచుకుంది. భర్త కనిపెట్టేశాడని గ్రహించింది. పర్వాలేదులే చెప్పు అన్నాడు. ఆమె మాట్లాడలేదు. అలిగినట్టుండిపోయింది. చెప్పమని చెప్పానా? అది కాదండి, పాపం మా అశ్వినికి వెంటనే ఉద్యోగం ఏదైనా చూపించండి అంది. అలాగే, మీ చెల్లెలు రాని అలా కిటికీ వద్దకు తీసుకెళ్లి, మరదల పిల్ల ఈ కిటికీలో నుండి కనిపిస్తుందే ఎదురుగా, అదే నీ ఉద్యోగం అని చూపిస్తా, సరేనా? కొంటిగా చూశాడు. ఏం మా చెల్లెలంటే వేళకోళంగా ఉందా? మీరు ఉద్యోగం వేయించకపోతే మా బాబు వేయిస్తాడు అన్న మాట నాలికి చివరిదాకా వచ్చి ఆగిపోయింది. మీరంత వేళకోళం చేయనవసరంలే. మీకొక్కరికే కాదు, ఈ ఊళ్ళో పేరు నాకు ఉంది. మా చెల్లెలికి ఉద్యోగం నేను వేయించుకోగలను అంది ధీమాగా. అలాగా? అయితే ఇకనే మీ చెల్లెలికి ఉద్యోగం రావడం ఖాయం అన్నాడు భార్యను ఇంకా ఇంకా ఉడికించడానికి చూస్తూ. మీరేం వెటకారంగా మాట్లాడనవసరం లేదు. అటు తిరిగి కూర్చుంది. ఆమె భర్త మాటలతో ఉడికిపోయింది. అబ్బా, ఈ ఆడవాళ్ళకి ఇట్టే అలకలు కోపాలు వచ్చేస్తాయి కదా. వీలైనంత వరకు భర్తని సాధించడానికి ఆడించడానికి చూస్తారు. ఆ ప్రయత్నం ఫలించకపోతే అలిగిపోయి ఏడుస్తూ కూర్చుంటారు. ఇక ఆ కోపం తగ్గిందాకా భర్తపాట్లంతే. భార్యను ప్రసన్నం చేసుకోవడానికి నానా తిప్పలు పడితేనే గాని భార్య అలక తగ్గదు కదూ. తనలో తను అనుకున్నట్టుగా కాస్త పైకి అన్నాడు. అలిగితివా సఖి ప్రియా అలకమానవా అంటూ రాగం తీస్తూ ఆమెను తిరిగి దగ్గరకు లాక్కున్నాడు. శాంత భర్తని కోపంగా దూరంగా నెట్టేయబోయింది. అతను వదిలిపెట్టలేదు. ఆమెను బలంగా గుండెలు కదుముకున్నాడు.